మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న నేను అశ్విని వైష్ణవ్జీ గారిని కలిసిన తర్వాత మీతో మాట్లాడటం జరిగింది. సో ఆ ఇష్యూని నేను ప్రస్తావించాను. ఈరోజు నేను రక్షా మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు కలుస్తాం జరిగింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలుస్తాం జరిగింది. అదేవిధంగా స్టీల్ మినిస్టర్ మన కుమారస్వామి గారిని కూడా కలుస్తాం జరిగింది. ప్రధానంగా రక్షా మంత్రికి వచ్చి గల రెండు విషయాలపైన మాట్లాడాను. ఎన్సీసీని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం ప్రోత్సహించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నేను తెలియజేశాను. దాంట్లో భాగంగా ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని కూడా చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరాను. దానికి అనుకూలంగా ఆయన స్పందించారు. అంతేకాకుండా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించమని కూడా కోరాను. కావాల్సిన ఎకో సిస్టమ్ అనుకుంది. ఆల్రెడీ అనేక డిఫెన్స్ పరిశ్రమలకి మనం భూములు కూడా అనంతపూర్ జిల్లాలో కేటాయిస్తాం జరిగింది. అదొక డిఫెన్స్ హబ్గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు సిటీకి వెళ్లే ముందర ఆంధ్ర రాష్ట్రానికి రావచ్చు, ఎకో సిస్టమ్ బాగుంటుందని మంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. అది కూడా ఆయన పరిశీలిస్తారని హామీ ఇచ్చారు. దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని స్పష్టంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చాలా అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సకాలంగా మనం వాడుకోలేకపోయారు. ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు. దానివల్ల నష్టపోయాం, ప్రాజెక్టులు ముందరికి వెళ్ళలేదు. ఆ నిధులు మీరు క్యాన్సిల్ చేయొద్దు, మేము పూర్తి చేస్తామని కూడా మంత్రి గారికి హామీ ఇచ్చాం. రాబోయే సంవత్సరాలు ఎలకేషన్స్ ఆంధ్ర రాష్ట్రానికి పెంచమని కోరాను. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి పీజీ వరకు కరికులం ఏదైతే మనం రీవ్యాంప్ చేయాలనుకుంటున్నాం, బలోపేతం చేయాలనుకుంటున్నాం, టెక్నాలజీతో జోడించి ఆ విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనుకున్నామో అది ఆయనకి చెప్తాం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్గా ఆయన టీంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు. ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది, మేము చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో అనేక అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి. అన్నిటి దగ్గర నుంచి మంత్రులు మేము అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో టెక్స్ట్ బుక్స్ విషయంలో మేము మహారాష్ట్ర నుంచి నేర్చుకున్నాం. అది ఎందుకు జరిగింది, నేను టీమ్స్ పంపించాను. అదే మంత్రులు వస్తే మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది. రెండో రోజు ఎడ్టెక్ కంపెనీ ద్వారా ప్రజెంటేషన్స్ తీసుకోవచ్చు, ఒక మోడల్ క్రియేట్ చేయొచ్చు అని నేను మంత్రి గారిని కోరాను. దానికి ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఆయన ఒక మాట అన్నారు, టెక్నాలజీ విషయంలో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం ముందుంటుంది, మీరు చేయండి, అది మంచి ఫలితాలు వస్తే భారతదేశానికి మనం తీసుకెళ్ళొచ్చని మంత్రి గారు చెప్పారు. ఇంకో పక్కన కుమారస్వామి గారు కలిసినప్పుడు ఆయన నేను పర్సనల్గా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎంపీలు మీ అందరం కలిసికట్టుగా గత 8 నెలలుగా చాలా కష్టపడ్డాం. మీ అందరు తెలుసు, వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంపీలతో ఎమ్మెల్యేలతో మీ అందరం కూర్చున్నాం, మాట్లాడాం, ఎట్లా రివైవ్ చేయాలి, ఆప్షన్స్ ఏంటి మన ముందలా అని డిస్కస్ చేసి అక్కడ నుంచి ఒక పద్ధతి ప్రకారం అంటే భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా పద్ధతి ప్రకారం మేము ఆ ప్రాజెక్ట్ని రివైవ్ చేసే దానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి 11,000 కోట్లు ప్లస్ నిధులు తీసుకురాగలంటే అది మెటిక్యులస్గా ప్లాన్ చేశాం. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, కుమారస్వామి గారు, ఉన్న ఎంఓఎస్ స్టీల్ వర్మ గారు సహకారంతో మేము అది సాధించాం. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా హోప్ వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుంది, దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు మళ్ళీ రాబోతుందని ప్రజలు కూడా గుర్తించారు. ఇట్లా కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పాం. మంత్రి గారు కూడా మేము అందరం మాట్లాడిన తర్వాత అనుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెడుతున్న పెట్టుబడి కానీ ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి కానివ్వండి, ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా తిరిగి వడ్డీతో సహా చెల్లిద్దాం, మంచిగా మేనేజ్ చేద్దాం, ఇంకొకసారి నష్టాల్లోకి ఈ ప్లాంట్ వెళ్ళకూడదు, మంచి మేనేజ్మెంట్ తీసుకొద్దాం, క్లోజ్గా మానిటర్ చేద్దామని మేమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్కి కావాల్సిన రా మెటీరియల్ లింకేజ్ మిగతా అంశాలపైన కూడా చర్చించాం. దానికి ఆయన 100% ఆయన మినిస్ట్రీ సహకారం ఉంటుందని ఆయన హామీ ఇస్తాం జరిగింది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా భూమి పూజ చేద్దామని మంత్రి గారు చెప్తాం జరిగింది. వైజాగ్ స్టీల్ విషయంలో ఆర్సిలర్ మిట్టల్ రెండింటి విషయంలో ఒకటి వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కావద్దు అనేటువంటి నమ్మకం మాకు ఇంకా కలగట్లేదు. ప్రైమ్ మినిస్టర్ చెప్తే తప్ప మేము నమ్మమని చెప్పంటున్నారు. ఇంకొకటి ఎవరు అంటున్నారు ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు అండి, ఎవరు అంటున్నారన్న ఇప్పుడు నేను ఒకటి
మీరు నలుగురు చెప్పిన దానికి మీరు నన్ను ప్రశ్నిస్తే ఎట్లండి? ఏ కార్మికులతో మనం వచ్చి కలిసారు, అందరు సంతోషంగా ఉన్నారు, రివైవ్ చేసాం. అరే స్టీల్ మినిస్టర్ వచ్చి ఇంకా ప్రైవేటీకరణ చేయమని చెప్తే ఇంకేం కావాలండి? నాకు అర్థం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపు 13,000 కోట్లు ప్లస్ పెట్టుబడులు పెడుతున్నాం. ఎవరి కోసం పెడుతున్నాం? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పెడుతున్నాం. స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకునే దానికి పెడుతున్నాం. కార్మికుల కోసం పెడుతున్నాం. ఇంకెందుకు డౌట్ అండి? ఆర్సిలర్ మిత్తల్ కూడా క్యాప్టివ్ మైన్స్ లేదే? ఐఎమ్ సారీ టు సే, బట్ ఆర్సిలర్ మిత్తల్ కి క్యాప్టివ్ మైన్స్ లేదే? సార్, ద రీజన్ ఫార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంత నష్టపోయేదానికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న మేనేజ్మెంట్ విచ్చలవిడితనంగా ఎక్స్పాన్షన్ కానివ్వండి, అక్కడ జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ వల్ల నష్టపోయింది. అది చెప్పే కదా, సిఎండి విషయంలో చెప్పా, స్ట్రాంగ్ మేనేజ్మెంట్ తీసుకొస్తానని చెప్పాం. వర్మ గారు భరత్ గారు పర్సనల్ గా మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. మీరు మానిటర్ చేయండి క్లోజ్ గా, ఎవ్రీ మంత్ రిపోర్ట్స్ చదవండి, ఎంఐఎస్ మీరు రివ్యూ చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీ విల్ రివైవ్ ఇట్, విల్ మేక్ ఇట్ స్ట్రాంగ్, విల్ మేక్ ఇట్ ప్రాఫిటబుల్ అని చెప్పారు. అండ్ వీ విల్ డూ ఇట్. ప్యాకేజ్ అనౌన్స్ చేసేటప్పుడు కుమారస్వామి గారు వైజాగ్ స్టీల్ కి ఒరిస్సాలో క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఎగ్జిక్యూట్ చేయలేదన్నారు. మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఏమైనా స్టార్ట్ చేస్తారా? అది కొత్త మేనేజ్మెంట్ వస్తుంది కనుక వీల్ డిస్కస్ ఇట్. 100% అంటే కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ క్వాలిటీ ఉండాలి, కాస్ట్ తక్కువ ఉండాలి. ఎక్కడ తక్కువ ఉందో తీసుకుని తప్పనిసరిగా. అండ్ విశాఖ స్టీల్ ఇస్ హై క్వాలిటీ స్టీల్, టెక్నాలజీ ఇస్ ఫెంటాస్టిక్. సో కాపాడుతాం. సార్, ఇప్పుడు అనంతపూర్ ని డిఫెన్స్ హబ్ గా చేస్తా ఉన్నాయి. లేపార్ స్కూల్ ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. దాన్ని ఏమైనా యూజ్ చేసుకునే అవకాశం ఉందా? దానిపైన ఫోకస్ 100% అది కూడా విల్ టేక్ ఇట్ అప్. అది లీగల్ లిటిగేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఏపీఐఏసీ గతంలో ఒక అవసరం కోసం వచ్చింది, టైం బార్ అయింది ఆ ప్రాజెక్టు. ఏం చేయాలని మేము చర్చిస్తాం. మన భారత్ ఫౌజ్ కూడా వాళ్ళది అమ్యునిషన్ తయారు చేసడానికి వాళ్ళ ల్యాండ్ అడితే క్యాబినెట్లో కూడా అది క్లియర్ చేసాం. ఆ ప్రపోజల్ కూడా క్లియర్ చేసాం. సో అక్కడ హబ్ అనేది ఏర్పాటు. రాజకీయ విషయానికి వస్తే ఈరోజు జగన్ గారు కార్పొరేట్ సమావేశం ఏర్పాటు చేశారు. 2.4తో ఎలా ఉందో చూపిస్తాము. త్వరలో 30 సంవత్సరాల పాటు మానే అధికారులు ఉంటారు. జగన్ పార్టీ బయటతుంది ఏపీలో బతికే ఉంటుంది. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో? మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీఎస్టీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించాడు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీకి ఎవరు పీకలేరన్నారు. ఏమైంది? ప్రజలు ఎవరు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. No, I am following the due process of the law. If I don't follow the due process of the law, tomorrow you will question me saying that this is vindictive politics. Madam is here. Immediately what you will say, you are vindictive in nature. I have to follow the due process of the law. See, together, Bharatiya Janata Party, Telugu Desam Party, Janasena Party, together, we spoke about illegal liquor, we spoke about illegal stamp, we spoke about land mafia, and inquiries are going on. Liquor inquiries are going on. So let the process get completed. It will be followed by action because it is a promise we have made to the people. In almost 90 meetings, I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book. Red book lo any chapter like it, sir? ఏంటండి? రెడ్ బుక్ ఆయన పేరు ఉందా లేదా అనుకుంటున్నారు మీరు చెప్పండి. Red book lo any chapter like it, ఇంకేమన్నా ఉన్నాయా? అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సార్. అది కేవలం నాకు మా అధ్యక్షుల వారి మధ్యలో ఉంటుంది. సార్ చెప్పండి. ఎనీ అదర్ క్వశ్చన్స్? దావోస్ పై అన్ని తెచ్చారని మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దాని ఖర్చులు దండగా దాని ఖర్చులకే రావండి. గుడ్. ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా?
మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్గా రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను 2019లో కలిసా ఆదిత్య మిత్తల్ని. 2019లో డావోస్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని. మీరు ఆదిత్యని కూడా అడిగాను చెప్తాను. అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ అండి. 5 years ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఫోన్ చేశాను, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీరు అడగచ్చు 2019లో వెళ్ళిన ఖర్చులు దండగానే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి. ఇప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడా అని. ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంటు బిల్లు మన కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసేదానికి మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ రివైవ్ చేసాం కష్టపడుతున్నాం. ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది, తెలంగాణ మాతో పోటీ పడుతుంది, తమిళనాడు మాతో పోటీ పడుతుంది. చివరికి కేరళ మంత్రి కూడా డావోస్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసిన పోటీ పడుతున్నారు. మళ్ళీ ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ ప్రమోట్. అని మీరు చూస్తారు కదా రాబోయే 12 నెలల్లో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎక్కడ వస్తాయో మీరు చూస్తారు కదా, అప్పుడు ఆర్డర్ వచ్చింది. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చారు, 8 నెలలు మేము తీసుకొచ్చాం. ఆయన తీసుకొచ్చిన కనుక 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. వీ హ్యావ్ గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్స్, వీఆర్ మూవింగ్ ఎక్సెప్షనల్ ఫాస్ట్. జగన్ నేతను మళ్ళీ రాడు వాళ్ళు హామీ అడిగినప్పుడు మీరు వాళ్ళకి హామీని ఇవ్వగలిగారు సార్? ప్రజలు నిర్ణయిస్తారు, మేము కష్టపడతాం. కానీ ప్రజలు కూడా గమనించాలి, ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి 5 టర్మ్లు ఇచ్చారు. గుజరాత్ అమేజింగ్ ఎగ్జాంపుల్. ఈరోజు స్టూడెంట్ డెవలప్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది. 5 terms లో their contribution to India's GDP has increased, I think, by almost 1.5% in 5 terms. Huge contribution. సో కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ చాలా చాలా అవసరం. అది ప్రజలు గమనించాలి, గుర్తించాలి. ఈరోజు కేంద్రంలో 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు కనుకనే ఈరోజు పాలసీ కన్సిస్టెన్సీ ఉంది, పెట్టుబడులకు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఆ కన్సిస్టెన్సీ వల్ల ఈరోజు మనం బయటపడగలుగుతాం, దేశం ముందరికెళ్తాం. ఆయన ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు నిజమేనా సార్? ఎవరినండి? జగన్మోహన్ రెడ్డి. ఎట్లా డిస్క్వాలిఫై చేస్తామండి? 60 days కంటిన్యూగా రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతుందని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. మళ్ళీ ఆయన ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? గుర్తించట్లేదు సార్ ఈ అసెంబ్లీ. ఆయన రావాలి కదా, ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి? ఆయన గుర్తించట్లేదు. ఇంతమందికి ఇది చేసాము, ఇంత చేసాము. బట్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు కమ్. కనీసం పులివెందల సమస్యల గురించి మాట్లాడాలి కదా. ప్రతిపక్ష నేతగా మీరు గుర్తించారు. ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి? ప్రజలు గుర్తించాలి కదండి. ఇప్పుడు ఆయన అన్నారు కదా, గతంలో 4 ఎమ్మెల్యేలు అనుకుంటా, 4 ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో. మళ్ళీ ఆయన మర్చిపోయారా? అయితే టెక్నికల్ గా 60 రోజులు రాకపోతే బాధ అంటారు మీరు. వాస్తవంగా అదొకసారి నేను స్పీకర్ గారితో మాట్లాడినా స్పందిస్తాను. ఎందుకంటే ఆ టెక్నికాలిటీ మొదటిసారి నేను తెలుసుకుంటున్నాను. నాకు కొంచెం అసెంబ్లీ రూల్ బుక్ ఇంకా చదవాలి. కౌన్సిల్ రూల్ బుక్ అయితే నాకు ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ తెలుసు. అసెంబ్లీ రూల్ బుక్ చదవాలి. నేను ఒకసారి స్పీకర్ గారితో మాట్లాడినా వాళ్ళు రెస్పాండ్ అన్నారు సబ్జెక్ట్. సార్ మీ పార్టీకి క్యాడర్కి ఆస్పిరేషన్స్ మధ్య సింక్రనైజ్ కావట్లేదు, కొద్దిగా క్యాడర్లో అసంతృప్తి ఉందన్న ఒక వార్తలు వస్తాయి. దాన్ని మీరేమంటారు? దాన్ని ఎట్లా మీరు ఆస్పిరేషన్ ఫుల్ఫిల్ చేస్తారు? సార్ మీరు చూస్తే గెలిచిన రోజు దగ్గర నుంచి నేను కార్యకర్తల్ని కలుస్తున్నాను. ప్రజా దర్బార్ ద్వారా కార్యకర్తల్ని నేను కలుస్తున్నాను. సెకండ్ లెవెల్ లీడర్స్ని 1-on-1 నేను కలుస్తున్నాను. అంతేకాకుండా నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కూర్చొని ఒకసారి ఉత్తమ కార్యకర్తలు కలుస్తున్నా. పార్టీ అక్కడ నియోజకవర్గంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటున్నా, వాళ్ళ ఇష్యూస్ని తెలుసుకుంటున్నా. ఈరోజు మీరు చూస్తే నీతి సంఘ ఎన్నికలు పూర్తయినాయి. స్టేట్లో కొన్ని నామినేట్ పోస్టులు భర్తీ చేసి మిగతా పోస్టులని కూడా ఈ నెలాఖరికల్లా వీ వాంట్ టు ఫినిష్, ఇంక్లూడింగ్ ఏఎంసీ కానివ్వండి, దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్టులు కానీ ఇవన్నీ మేము భర్తీ చేస్తాం. దాని తర్వాత మిగిలిన ఏమైనా ఉంటే కూడా వాళ్ళు గుర్తిస్తాం, వాళ్ళని క్యారీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం.
దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో గుర్తించకుండా పోతాం అనేది ఉండదు మా దగ్గర. ఈరోజు ప్యూర్ డేటా డ్రివెన్ మేము వెళ్తున్నాం. ఎవరు క్లస్టర్ యూనిట్ బూత్లో బాగా పనిచేస్తారు, ఎవరు ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చారు, గతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరు బాగా చేస్తారు, ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం ఎవరు బాగా చేస్తారో వాళ్ళని మేము గుర్తిస్తాం. మీరు ఇచ్చిన పోస్టులు మీరు అందరూ చూసారు. ఎవరైతే బాగా పనిచేస్తారో, పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళనే ఎన్డీఏ కూటమి గుర్తిస్తుంది. సార్, ఢిల్లీ ఎలక్షన్స్ పూర్తయిపోయి ఇప్పుడే ఎగ్జిట్ పోల్ కూడా వచ్చి బీజేపీకి అనుకూలంగా చాలా ఫలితాలు కూడా వచ్చింది. సో బీజేపీ ఈసారి అధికారంలో రాబోతుంది 27 ఏళ్ళ తర్వాత ఢిల్లీలో అనుకుంటున్నారు. సో సంకీర్ణ ప్రభుత్వం. నేను ఢిల్లీ నాయకుడిని కాదు, గల్లీ నాయకుడిని చాలా స్పష్టంగా చెప్పా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ముందల విశాఖపట్నంలో చెప్పారు, నెక్స్ట్ టార్గెట్ ఇస్ ఢిల్లీ, ఇండియా కైవసం చేసుకోబోతుంది. Sir, but exit polls are showing that BJP is leading in Delhi. Exactly. So that's exit polls. It's good. It will make India a lot more stronger. It will make it clear. I mean, TDP campaign or boss campaign. Yes. no people of Pass on the mic too. no people have recognized the power of double engine sarkar. They don't want half engine. They don't want polluted politics in Delhi. They want double engine sarkar. They are seeing the amazing results in Andhra Pradesh, and our honorable chief minister came here, campaigned about it, spoke about it very clearly. And I believe that it's good news for the India. That made a lot of difference also. TVN sir came here, Telugu voters. No, we played our role. We played our role. As an responsible India partner, we played our role. See, that is very, very important. When you say we are India, it's not just about Andhra Pradesh. It's about supporting the Honorable Prime Minister through and through in any election. And our support has been that way. సార్, స్కూల్స్ లో మీరంతా ఇంగ్లీష్ మీడియం మొత్తాన్ని మేము తీసుకొచ్చిన గొప్ప ఇన్నోవేషన్ మొత్తాన్ని క్లోజ్ చేస్తున్నారు, కొలాప్స్ చేస్తున్నారు అని చెప్పి. I have not collapsed anything. I have not changed medium of education. Yes, CBSE form, CBSE model of CBSE examination వద్దన్నాను 10th క్లాస్, ఎందుకంటే పిల్లలు ప్రిపేర్డ్ లేరు. ఐబీ వాళ్ళు తీసుకురాలేదండి. ఐబీ రిపోర్ట్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారండి. దే ఆర్ నాట్ బ్రాట్ ఐబీ. వేర్ ఇస్ వన్ ఐబీ స్కూల్? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ గా ఆ బొత్స గారిని, సత్యబాబు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక్క ఐబీ స్కూల్ కట్టారా మీరు? ఒక్క కేంబ్రిడ్జ్ స్కూల్ మీరు కట్టారా? ఏం కట్టుకుంటే ఇట్లా మాడితే ఎట్లా స్వామి? అసలు నివేదికలో కూడా ఎక్కడుంది? వేర్ ఇస్ యువర్ స్కూల్? వేర్ ఇస్ యువర్ ఐబీ స్కూల్? వేర్ ఇస్ యువర్ కేంబ్రిడ్జ్ స్కూల్? అయినా కట్టుకుండా నేను రివర్స్ చేశాను డెసిషన్ అంటారేంటి? నాకు అదే విచిత్రం ఉంది. ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ సార్, ఇప్పుడు పిల్లలు రెడీగా లేరు. 90% పిల్లలు ఫెయిల్ అయ్యారు. 10వ తరగతిలో ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఆ వయసులో పెళ్లి చేస్తారు సార్. కూడా సోషల్ ఇష్యూస్ ఉంటాయి. ఇన్ని మేము గమనిస్తున్నాం, చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నాను నిర్ణయాలు. ఒక విద్యాశాఖ మంత్రిగా నేను సంస్కరణ తీసుకురావాలని కోరిక నాకు ఉంది, కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు చాలా స్పీడ్గా తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్. ఇక్కడ వీఆర్ బిల్డింగ్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో. సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని చాలా కేర్ఫుల్గా నర్చర్ చేయాలి. మేము తీసుకునే నిర్ణయాలకి చాలా సోషల్ ఇష్యూస్ కూడా రాబోతాయి. ఎన్ని పరిగణనలు తీసుకుని నేను నిర్ణయాలు తీసుకుంటున్నా. ప్రతి నిర్ణయం నేను చర్చిస్తున్నా, యూనియన్స్తో చర్చిస్తున్నా, అదేవిధంగా ప్రజలతో చర్చిస్తున్నా. మేము సర్వేలు పెడుతున్నాం, ట్విట్టర్లో ప్రశ్నలు అడుగుతున్నాం. ఆఫ్టర్ డిస్కషన్ ఐఎమ్ టేకింగ్ డెసిషన్స్. ప్రజలు ఓకే అందా నేను నిర్ణయాలు తీసుకుంటాం. వాళ్ళు ఎందుకు కంగారు పెడుతున్నారండి? ఇప్పుడు ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారంటున్నారు. సూటిగా సత్యబాబు గారిని ప్రశ్నిస్తున్నారు. 13 లక్షల మంది పిల్లలు ఎట్లా తగ్గారో ఆయన సమాధానం చెప్పమని. 13 లక్షల మంది పిల్లలు తగ్గారండి. 13 lakhs 5 సంవత్సరాలు. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్, యూ షుడ్ ఆన్సర్. వైసీపీ గవర్నమెంట్ లేక విద్యా వ్యవస్థలో కానీ విద్యాకు సంబంధించిన మీరు ఇచ్చిన హామీలు కానీ అన్ని మిస్ అవుతున్నారు జనాలు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు. అన్ని హామీలు అమలు చేస్తున్నాం, పద్ధతి ప్రకారం చేస్తున్నాం. వాళ్ళు దాదాపు 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు, అవన్నీ తీర్చాలి. ఈ ఇయర్ ఫీ రీఎంబర్స్మెంట్ మొదటి విడత వేసాం, రెండో విడత కూడా క్లియర్ చేస్తాం. తల్లికి వందనం మేము స్కెడ్యూల్ ప్రాక్టీస్ చేసాం, రైతులకి ఇవ్వాల్సిన దానిపైన మా స్కెడ్యూల్ మేము ప్రాక్టీస్ చేసాం. గ్యాస్ అమలు చేసాం, దాని తర్వాత పెన్షన్ పెంచాం, అన్న క్యాంటీన్ ప్రారంభించాం,
ఉద్యోగాలు కల్పన మొదటి హామీ, అది ఎవడు మాట్లాడలే. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేది మా మొదటి హామీ అండి. 7 నెలల్లో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ విల్ మేక్ ఇట్ అ రియాలిటీ బై 2029. అది చేశాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు, చేశారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్కి వెళ్తామన్నారు, చేశారా? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. స్ట్రైట్ గా వైసీపీ నేను ప్రశ్నిస్తున్నా, జగన్ గారిని ప్రశ్నిస్తున్నా. ఆస్కింగ్ టు ఆన్సర్ దీస్ 2 questions ఫస్ట్ బిఫోర్ క్రిటిసైజింగ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఈ రెండింటిపైన ఆయన సమాధానం చెప్పమని. పెన్షన్ కూడా 5 ఏళ్ళకి నెలలకు ఇచ్చుకుంటారు. 1000 రూపాయలు పెంచేదాకా 5 ఏళ్ళు తీసుకున్నాడు ఆయన. మేము 5 నెలలు తీసుకోవాలా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండవు, అందరికి బాగా చేస్తా ఉన్నారు. ఏమైంది? నేను ఎప్పుడు చెప్పా చేస్తానని? నేను ప్రతిపాదిస్తున్నాను, ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది, విల్ టేక్ ఎ డెసిషన్. నేను ఏకపక్షంగా ఐఎమ్ నాట్ టేకింగ్ డెసిషన్స్. ఐ వాంట్ టు డిస్కస్ విత్ పేరెంట్స్, విత్ స్టూడెంట్స్, విత్ టీచర్స్, విత్ యూనియన్స్, దెన్ టేక్ ఎ డెసిషన్. దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. గత ప్రభుత్వంలాగా 144 సెక్షన్ చుట్టూ పెట్టుకుని పరదాలు కట్టుకుని తిరగాలని మాకు కోరికలు వస్తుంది. 10th వరకు కూడా ప్రిపేర్డ్ గా లేరంటున్నారు కదా మీరే పిల్లలు, ఇంకా వాళ్ళే కదా ప్లస్ వన్ కూడా ప్రిపేర్ చేయాలి, అంటే వాళ్ళ జీవితం కోసం ప్రిపేర్ చేయాలి కదా స్వామి. ఎప్పటిలోపు పైసలు చేస్తారు? ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ ఎలక్షన్ కోడ్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ది నోటిఫికేషన్. ఎప్పటిలోపు ప్రాసెస్ అంతా వీఆర్ హోపింగ్ టు ఫినిష్ బై జూలై కల్లా అవుతుంది. మద్యపాన నిషేధం అమలు చేద్దామని రేట్లు పెంచితే జనాలు కూడా తాగారంట. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏంటండి? ప్రభుత్వ షాపులు ఉండవు, ప్రభుత్వ డిపోలు ఉండవు, వైకాపా నాయకులు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. కానీ గత ప్రభుత్వం అన్ని జరిగినాయి కదా, ఇది అన్ని బయటకు వస్తాయి. త్వరలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, త్వరలో అన్ని బయటకు వస్తాయి. మీరే ఆశ్చర్యపోతారు, ప్రజలే ఆశ్చర్యపోతారు. కార్యకర్తలపై దాడికి పోతేనే మా కార్యకర్తలు ఎవరేం చేయలేదు, అధికారులకు వస్తుంటే ప్రతీకారం తీసుకుంటూ ఉంటారు. ప్రెసిడెంట్ కూడా చెప్తారు సార్, మన మిత్రులు కూడా మనం మళ్ళీ ఈసారి అధికారంలో పెడితే మామూలు పండుగ అంటున్నారు. వస్తే కదా ఎందుకు కంగారు పడుతున్నా స్వామి? సార్ నేను అడుగుతున్నా, అంత ధైర్యం ఏంటి సార్? ఒక్క నిమిషం నేను అడుగుతున్నా. ఈరోజు పెద్దిరెడ్డి తిరుగుతున్నాడు కదా స్వేచ్ఛతో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా స్వేచ్ఛతో. Z+ సెక్యూరిటీ ఇచ్చి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ముందల 2 ఎస్కాట్లు, వెనకాల 2 ఎస్కాట్లు పెట్టి పంపిస్తున్నాం కదా, రోప్ పార్టీలు ఇస్తున్నాం కదా ఆయనకి. గతంలో ఏం చేశాడండి ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకి వెళ్ళాలంటే ఆ రోజు గేట్ బంధించారు, గేటుకి తాడు కట్టేశారు. పుంగనూరుకి వెళ్తే రాళ్ళ దాడి చేశారు. అన్ని మర్చిపోయారా వాళ్ళు? రాళ్ళ దాడి మర్చిపోయారా? యాక్షన్ ఉంటుంది, వెరీ వెరీ. అంటే భయపడుతున్నారు స్వామి. లిక్కర్ అన్ని మీకు బయటకు వస్తాయి. ఎందుకు పెరుగుతున్నారు? అన్ని బయటకు వస్తాయి. 193 మందితో సెక్యూరిటీ ఓట్ లేదని చెప్పాను. 193 మంది ఎవరు ఇస్తారండి? గవర్నమెంట్ ఆయనకి మాజీ ముఖ్యమంత్రి No, we are following the protocols given in the blue book. Let us follow it, boss. Special dispensation ఎట్లా ఇస్తాం ఆయనకి? We are following. సార్ ఒక మాట చెప్తానండి, మీరు ఒకటి మీడియా వాళ్ళు కూడా కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటగరైజేషన్ ప్రకారం ఆయనకి ఇచ్చారు. ఆయన భార్యకి సెక్యూరిటీ తగ్గించలేదు, చెల్లికి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ అమ్మకి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ వీడియో టచ్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం మొత్తం తీసేశారు, తగ్గిస్తున్నారు, తీసేశారు. ఏకపక్షంగా ఒక రోజు ముందలు చెప్పకుండా తీసేశారు. ఇప్పుడు నేను కక్ష సాధింపు చేయాలంటే నేనేం చేయాలి? ఎగ్జాక్ట్లీ అది చేయాలి. బట్ వీ అండర్స్టాండ్ దేర్ ఆర్ సేఫ్టీ ఇష్యూస్, వీ అండర్స్టాండ్ దట్ వీ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. వాళ్ళలాగా మేము చేయాల్సిన అవసరం మాకు లేదు. సాక్షి లేదా? ఎస్ మ్యామ్. లేదు, సాక్షి రాలా. సార్ ఇందాక మీరు అన్నారు ఢిల్లీ కాదు నేను ఒక గల్లీ లీడర్ని అని అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఢిల్లీలో ఎలక్షన్స్ లో చాలా కీలకం. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పుకునేటటువంటి పర్సన్స్ ఆర్గనైజేషన్స్
ఎలక్షన్స్ కొన్ని ఉన్నాయి కానీ అక్కడ ఉండేటటువంటి ఏపీ ప్రభుత్వం మాకు కొంత మా గోడు వినేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాగుంటుందో ఒక హెల్ప్ డెస్క్ లాంటిది పెడితే బాగుంటుందని చాలా మంది గ్రౌండ్ రిపోర్ట్ లో మాకు ఇచ్చారు సార్. అది మీ ముందు పెడుతున్నారు. అలాంటిది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వీఆర్ ఇన్ టచ్ విత్ దోస్. రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడనే ఉంటున్నారు కదమ్మా, వర్మ గారు ఇక్కడనే ఉంటున్నారు, వాళ్ళు ఇక్కడనే ఉంటారు, సింగిల్ డెస్క్ కింద ఉంటారు. ఏపీ భవన్ ఇక్కడ ఉంది. పార్టీ పరంగా కూడా ఇక్కడ మేము పార్టీని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కోసం ఉంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి ఉంది. అన్ని రంగాల్లో వాళ్ళ నంబర్ 1 లో ఉండాలనేది మన పార్టీ లక్ష్యం. వాళ్ళ కోసం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీల్ బిల్డ్, ఇక్కడ సభ్యత్వం కూడా చేస్తే వీల్ బిల్డ్. కాదు సార్, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కదా, ఢిల్లీలో ఎందుకంటే మీ పార్టీని డెవలప్ చేయలేదు? సార్ మాకు ఇనఫ్ ఆఫ్ వర్క్ ఉంది సార్. ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సిన వర్క్ ఉంది. అండమాన్లో మాకు కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక్క నిమిషం పూర్తి చేయండి. తెలంగాణలో కూడా మాకుంది పార్టీ. ముందర ఇక్కడ బలోపేతం చేయండి. ఓకే సార్, ఐటీ అంటే ఎవరైనా చంద్రబాబు అని చెప్తారు దేశంలో. ఏ అంటే బాగుంది మిమ్మల్ని చూడొచ్చా? ఓకే 5 సంవత్సరాల తర్వాత మాడదాం, 5 years తర్వాత మాడదాం క్లారిటీ. ఏఐ తీసుకొస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఏఐ గవర్నమెంట్ స్కూల్లో మార్పులు కానీ 100% ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వచ్చిన తర్వాత ఏఐ ట్యూటర్ ఇద్దాం. ఏఐ ట్యూటర్ ఇచ్చి ఏ కాన్సెప్ట్స్లో అయితే పిల్లలు వీక్గా ఉన్నారో అది గుర్తించి వాళ్ళకి ట్యూటరింగ్ చేద్దాం. దట్ ఈస్ అవర్ ఎజెండా. యూ విల్ సీ దట్. ఇంకోటి ఐటీ అంటే హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్కి పరిమితమైంది. అలాగే ఇప్పుడు ఏపీలో విశాఖ కానీ విశాఖపట్నం, ఇంకా వేరే ప్రాంతాలు కూడా అవునా విశాఖపట్నం వీఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు ఏ జిల్లాకి ఏమేమి వస్తుందో మేము చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో భాగంగా ఐటీ కమ్స్ టు విశాఖపట్నం అని చాలా స్పష్టంగా గతంలో చెప్పాం. దాన్ని మేము అమలు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది అనంతపూర్ కదండి, కరెక్ట్. దాని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంతా మనకి అనంతపూర్, కర్నూలు. దాని తర్వాత డ్రోన్ సిటీ వచ్చింది కర్నూలుకి. దాని తర్వాత ఇప్పుడు సిబిజీ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇప్పుడు ఎక్కువ శాతం ప్రకాశం జిల్లాకు వస్తుంది. త్వరలో కూడా అది కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక ఫోకస్ పెట్టాం. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం. గూగుల్ వాళ్ళతో కూడా మీరు ఈరోజు మీట్ అయ్యారు సార్. గూగుల్ క్లౌడ్ డిజిటల్ సిటీ డేటా ఫైనల్ అయిపోయిందా? We will announce at the appropriate time. మీరు మీ దాంట్లో ప్రెస్ What రిలీజ్ cities have you identified? I had a meeting. We will announce it at the appropriate time. Sir, NDA ఉంది సార్, లీగల్ ప్రాబ్లం అవుతుంది, నాకు అర్థం చేసుకోవాలి. Have you identified any region for data cities project? విశాఖపట్నం. The landing cable also will come there. Sea landing cable will land there. Visakhapatnam is going to be our IT hub. No second thoughts. సార్, సెంట్రల్ గవర్నమెంట్ Yeah, we are working hard for him. I know, I agree. It looks like all of us are working only for one MP, Vishaka MP. సార్, సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన బడ్జెట్ లో కోస్టల్ డిపార్ట్మెంట్స్ అంటే కోస్టల్ జోన్స్ ని యూటిలైజ్ చేసుకుని ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఎక్కువ ఫండ్స్ కేటాయించారు. Yes. సో ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ ఎట్లా ఉండదు? No, అశ్విని వైష్ణవ్ గారు చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెక్కువ పోర్టులు రావాలి, చిన్న పోర్టులు రావాలి, మీరు ఇంకా స్పీడ్ వెళ్ళండి, మ్యారిటైమ్ పాలసీ కూడా పటిష్టం చేయండి, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్, భూములు, ట్రైనింగ్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోకస్ ఇవ్వమని మాకు కొంచెం కాన్సెప్ట్లో ఉన్నాం. మీకు ఐడియా ఉంది, నేను కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ బాగుంటుంది. సార్, ఇప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఒక మేజర్ పోర్ట్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేయాలని ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్ అన్ని మైనర్ పోర్ట్ ని ఇప్పటి వరకు ప్రపోజ్ చేసింది. మేజర్ పోర్ట్ ఏమైనా ప్రపోజ్ చేసే అవకాశం ఉందా? అది we will discuss with them. Step by step we'll resolve our issues. What are your green energy initiatives? CBN was talking about green energy. Sir, our promise to the nation is 72 gigawatts of renewable energy assets should be created in the next 5 years. It is across solar, wind and pump storage hydro projects. The green hydrogen projects already we have signed, they're all in advanced stages now. And we'll be the first state. Thanks to NTPC Green and few other private parties, we'll be one of the first. I think we believe that Andhra Pradesh will lead in the green revolution also. సార్, పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల కొన్ని ఎత్తు ఎవరు తగ్గించలేదు. ఐఎమ్ సారీ, ఎత్తు ఎవ్వరు తగ్గించలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఒరిజినల్ లెవెల్కే మేము కడుతున్నాము. we will fill water systematically. దాంతో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి. సో ఆ ఇయర్ కరస్పాండింగ్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కూడా ఇస్తాము. ఫుల్ 45 పాయింట్, నాకు ఎగ్జాక్ట్ పాయింట్ నాకు గుర్తులేదమ్మా, అది నా సబ్జెక్ట్ కాదు, అది నిమ్మల రామనాయుడు గారి సబ్జెక్టు. మీరు అడిగారు కనుక చెప్తున్నా.
45 పాయింట్స్ సంథింగ్ ఉంది. వీ విల్ ఫెయిల్ 45 పాయింట్స్. ఆల్రెడీ కట్టే ఉంది అదే అంటున్నా కదా, కట్టే ఉంది. ఆర్ఎన్ఆర్ ఇస్ ది ఇష్యూ సార్. ఎంతవరకు నీళ్ళు నింపాలన్నదే ఇష్యూ. ఫస్ట్ మాకు చాలా వర్క్లు ఉన్నాయి పోలవరంలో. అది డ్యామ్ ఉంది, డయాఫ్రమ్ వర్క్, చాలా ఇష్యూస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేతకాంతనం వల్ల మొత్తం డ్యామేజ్ అయింది ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ సంక్షోభంలో పడింది. ఇప్పుడు వీఆర్ ఫస్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసి దాన్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చేస్తాం. 41 ఎవడో ఒప్పుకోలేదు. అదేంటో నాకు అర్థం అవట్లా. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగన్ గారికి ఇది ఒక చెడ్డ అలవాటు ఉందండి. రాత్రి ఆత్మలతో మాట్లాడతాడు. సీరియస్గా ఆత్మలతో మాట్లాడతాడు ఆయన. సో ఆయన ఏ ఆత్మతో మాట్లాడి 41 వచ్చిందో ఆయన చెప్పాలి. వాళ్ళ ఎంపీ అడిగిన పరిస్థితి అప్పుడు ఆయన ఇచ్చారు. గవర్నమెంట్లోనే లెవెల్ ఫస్ట్ సెకండ్ ఫేజ్ అని 45 పాయింట్ something is the full level, sir. Dam will be built for that. Phased manner water gets filled. To protection కోసం ఒకేసారి ఫేజ్ డాలర్ చేస్తాం. దానికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందించాలి, అందిస్తాం. పేరెంట్స్ మాట వై ఇస్ దేర్ ఎనీ డౌట్? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. పార్టీని బలోపేతం చేస్తాం, కమిటీలు వేస్తున్నాం, మా రాష్ట్ర అధ్యక్షులు కూడా నియమిస్తాం. ఒకటి వైసీపీ గవర్నమెంట్ లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా దానికి ఆక్యుపై చేసేందుకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. లోకల్ గ్రౌండ్ లో వస్తుంది. మీరు డీటెయిల్స్ ఇవ్వండి, విల్ టేక్ యాక్షన్. 100% విల్ టేక్ యాక్షన్. దాంట్లో సాక్షి రిపోర్టర్లు కూడా ఉన్నారు. విల్ టేక్ యాక్షన్. ఏలూరు జిల్లాలో అది జరిగింది సార్. ఏలూరు జిల్లా కిందకి వస్తుంది. నేను చెక్ చేస్తా, డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయమా. ఐల్ టేక్ ఫర్ యాక్షన్. నేను సత్యానికి చెప్తాను, విల్ టేక్ వెరీ సీరియస్. నాకు డీటెయిల్స్ వచ్చేసి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. కెమెరాలను ఆఫ్ చేసేయండి. ఇంకేంటి విషయాలు?